పోస్ట్ డెలివరీ అంటే డెలివరీ తర్వాత ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలు అవాయిడ్ చేయాలి దాని గురించి తెలుసుకుందాం. డెలివరీ తర్వాత చాలా మందికి ఎన్నో అపోహలు ఉంటాయి. అంటే చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. అంటే ఏ ఆహారం తింటే మంచిది? నా బేబీకి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే సేఫ్ ఉంటుంది? అండ్ చాలామంది కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెడుతూ ఉంటారు. డెలివరీ తర్వాత ఇలాంటి ఆహారాలు తీసుకోవద్దు, ఇలాంటివే తీసుకోవాలి అని. చాలామందికి ఓన్లీ పచ్చడన్నాలు ఇలాంటివి కూడా పెడుతూ ఉంటారు. కాకపోతే డెలివరీ తర్వాత కంపల్సరీ పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మీ బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్‌కి మీరు ఆహారాలు ఎలా తీసుకుంటున్నారో, పోస్ట్ డెలివరీ అంటే లాక్టేషన్ టైంలో ఉన్నప్పుడు దానికన్నా ఎక్కువగా పోషకాలు ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఎందుకంటే మిల్క్ ప్రొడక్షన్‌కి మీరు ఎక్కువగా క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలి. ఎగ్జాంపుల్ కాల్షియం కనుక తీసుకున్నట్టయితే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 100-1200 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి. దానికన్నా లాక్టేటింగ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కాల్షియం రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ పోస్ట్ డెలివరీ తర్వాత ఒక వుమెన్ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటుంది. అంటే బేబీ యొక్క హెల్త్‌ని దృష్టిలో పెట్టుకుంటుంది. బేబీకి ఊరికే ఏడవడం కానీ ఇలాంటివన్నీ స్ట్రెస్, టెన్షన్ అనేది మదర్‌కి కూడా ఉంటుంది. అండ్ డెలివరీ తర్వాత అది మీకు సి సెక్షన్ అన్నా కావచ్చు, లేదంటే నార్మల్ డెలివరీ అన్నా కావచ్చు, బాడీ రికవర్ అవ్వాలి. మినిమమ్ 6 నెలలన్నా టైం పడుతుంది. సో, ఈ రికవరీ ప్రాసెస్ ఉంటుంది. బేబీ యొక్క హెల్త్ మన పైనే డిపెండ్ అవుతుంది. మన హెల్త్ కూడా మన పైనే డిపెండ్ అవుతుంది. సో, ఇలాంటి కారణాలన్నీ మనం చూసుకున్నట్టయితే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ ఆహారాల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఒకటి కార్బోహైడ్రేట్స్. మనం రోజు అన్నమే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. చాలామంది లాక్టేటింగ్ మదర్స్‌లో నేను చూసింది ఏంటంటే అన్నం ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది. అలా అని చాలామంది అన్నం ఎక్కువగా పెట్టేస్తూ ఉంటారు. అన్నం ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేయడం కన్నా మీరు పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారాలు ఇవ్వడం వల్ల మీ బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా మన బ్రెస్ట్ మిల్క్ ద్వారానే బేబీకి వెళ్తుంది. అంటే మీరు ఏమి తింటారో అదంతా బ్రెస్ట్ మిల్క్ ద్వారా మీ బేబీకి వెళ్తుందనమాట. సో, మీరు ఎలాంటి ఆహారాలు తీసుకుంటున్నారో చాలా చూసీగా ఉండాలన్నమాట. కార్బోహైడ్రేట్స్‌లో పోషకాలు ఎక్కువగా ఉండేవి. అంటే ఎగ్జాంపుల్ మనం వైట్ రైస్ తీసుకుంటాము. అండ్ జస్ట్ చపాతీ తీసుకుంటాము. గోధుమ రొట్టె ఇలాంటివి. సో, దీంట్లో ఎక్కువగా పోషకాలు ఉండవన్నమాట. సో, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు మనం తీసుకున్నట్టయితే సీరియల్స్ అంటారు. సీరియల్స్‌లో మనకి మిల్లెట్స్ స్పెషల్లీ మిల్లెట్స్‌లో జొన్నలు, రాగులు, సజ్జలు, ఊదలు ఇలాంటివన్నీ మనం డైట్‌లో తీసుకోవచ్చు. కడుపుకు కూడా కావాల్సిన ఫుల్‌నెస్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పోస్ట్ డెలివరీ తర్వాత చాలామందికి కాన్‌స్టిపేషన్ ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ చిన్న పిల్లల్లో కూడా కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, అందుకని మీరు ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాలు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ డైట్‌లో ఇంట్రడ్యూస్ చేయండి. ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అందుకని ప్రతి 2 గంటలకి ఏదో ఒక ఆహారం తీసుకునేలాగా చూడండి. అంటే బ్రేక్‌ఫాస్ట్ చేసిన మళ్ళీ ఒక 2 గంటల తర్వాత ఏదైనా ఒక ఫుడ్ తీసుకోవడం. అది మీరు బ్రౌన్ బ్రెడ్‌లోనే కొంచెం నెయ్యి 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసి సింపుల్‌గా ఇంట్లోనే ప్రిపేర్ అయిపోతుంది. అలా తీసుకోవచ్చు. గుప్పెడు డ్రై ఫ్రూట్స్‌లని తీసుకోవచ్చు. నట్స్ అండ్ సీడ్స్ చాలా మంచివండి. ఈ విత్తనాలు ఏవైతే తీసుకుంటామో సన్‌ఫ్లవర్ కానీ, పంకిన్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, మళ్ళీ అవిసె గింజ ఇవన్నిట్లో మనకి న్యూట్రియంట్స్‌తో పాటు మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మీకే కాకుండా మీ బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా ఇందులో ఎక్కువగా వస్తుంది. హైడ్రేషన్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హైడ్రేషన్. మీ మిల్క్ ప్రొడక్షన్‌కి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ తర్వాత చాలామంది ఎలా బాధపడుతూ ఉంటారంటే మిల్క్ అనేది రావట్లేదని బాధపడుతూ ఉంటారు. అంటే మీరు తీసుకునే ఆహారమే కాదు, వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మిల్క్ మనం తీసుకున్నట్టయితే కాంపోజిషన్ కనుక తీసుకున్నట్టయితే 70-80% మనకి వాటరే. అంటే మీరు తీసుకునే డైట్‌లో వాటర్ తగ్గిపోవడం వల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో, ప్రాపర్ హైడ్రేషన్ ఉండేలాగా చూసుకోండి. వాటర్ అండ్ మీరు తీసుకునే దాంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ అండ్ సీడ్స్ అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాక్రోన్యూట్రియంట్ వచ్చేసి ప్రోటీన్. సో, ఈ ప్రోటీన్ ద్వారానే ఒకవేళ మీకు సి సెక్షన్ అయిందనుకోండి, సి సెక్షన్‌లో మన బాడీలో ఉండే ప్రతి ఒక్క లేయర్ అనేది ఫార్మేషన్ అవ్వాలి. ఆ లేయర్ ఫార్మేషన్ అవ్వడానికి కూడా మనకి ప్రోటీన్ చాలా సహాయపడుతుంది. సో,
అన్ని 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉండే ప్రోటీన్‌ని మీరు కన్జ్యూమ్ చేసుకోవాలి. రోజుకి 1 లేదా 2 గుడ్లని తీసుకోవడము, ఒకవేళ ఫిష్ మీకు తీసుకోవాలి అని అనుకుంటే ఫిష్ తీసుకోవచ్చు గ్రిల్డ్ ఫామ్‌లో గానీ, అండ్ చికెన్ కూడా గ్రిల్డ్ ఫామ్‌లో మీరు ఈజీగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఐటెమ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి మన రికవరీతో పాటు బేబీ యొక్క రికవరీ కూడా ఈజీగా అవుతుంది. అండ్ బేబీకి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. అండ్ ఇప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో చూద్దాము. ఆకలి వేసిన వెంబటే చాలామంది ఏం చేస్తారంటే టీ, కాఫీ తాగేస్తూ ఉంటారు. టీ, కాఫీ తాగడం వల్ల మన బాడీలో యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి. సో కావున అసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్, కాన్‌స్టిపేషన్ ఇలాంటివన్నీ ఎక్కువగా పెరుగుతాయి. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మీరు ఆల్కహాల్‌తో పాటు మీరు టీ, కాఫీ ఇలాంటివన్నీ ఆపేయడం అనేది మంచిది. అండ్ దీంతో పాటు ఎక్కువగా స్పైసీ ఉన్న ఆహారాలని టోటలీ అవాయిడ్ చేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఐటెమ్స్ ఏవి కానీ మీరు అస్సలు తీసుకోకూడదు. బిస్కెట్స్ కానివ్వండి, నమ్కీన్స్ కానివ్వండి, అండ్ బయట మీకు అవైలబుల్‌గా ఉండే బేకరీ ఐటెమ్స్ ఏదైనా గానీ కూడా అవాయిడ్ చేస్తేనే మంచిది. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత హోల్సమ్ ఫుడ్స్ అంటారు. అంటే మన మదర్ నేచర్ మనకి ఎలా ఇస్తుందో అలాంటి ఫుడ్స్‌ని మీరు కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల మీతో పాటు మీ బేబీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మిల్క్ ప్రొడక్షన్‌లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా కూడా ఉంటుంది.